తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి 8807447474. ప్రభుజీ ఇప్పుడు మనకున్న 4 యుగాల్లో ప్రస్తుతం కలియుగంలో ఉన్నాము. అయితే కలి ప్రభావం వల్ల రకరకాల పాపాలు పెరిగిపోతున్నాయి. అది కలి ధర్మం అంటుంటారు. మరి ఈ కలియుగంలో మన అంటే తప్పు ఒప్పులని, మన కర్మలని తప్పించుకునే శక్తి మనకుందంటారా? కలో దోష నిధేరాజన్ అస్తి ఏకోన్ మహాన్ గుణాన్ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగపరం రజేత్ అని మన శాస్త్రం చెప్తుంది. కలియుగంలో మీరు చెప్పినట్టుగా దోషాల నిధి. ఇంకా మీకు విషయం చెప్పనండి, కలియుగం స్టార్టే అవ్వలేదు. ఇది ఇంకా యుగ సంధి కాలము అని అంటారు. మొట్టమొదటి 5,000 సంవత్సరములు 5,000 సంవత్సరములు 6,000 సంవత్సరాలు అలా చేంజ్ అనమాట. బ్రిడ్జ్ టైం ఇది. అంటే ద్వాపర యుగానికి కలియుగానికి బ్రిడ్జింగ్ టైం ఇది. మార్గం అనుకోవాలా? అంటే పూర్తి కలియుగం ఆరంభం అవ్వలేదు ఇంకా. ఓకే. ఈ 5-10 years 5-10,000 years సంధి కాలము అని అంటారనమాట దాన్ని. కాబట్టి ఇంకా కలియుగం ప్రారంభం అవ్వకముందే కలియుగం ఇలా అన్యాయం ఘోరం అంటున్నారు. ఇంకా కలియుగం ప్రారంభమయ్యాక ఇలా ఉంటుంది చెప్పండి. ఇంకా ఘోరాలు ఎక్కువ. అప్పుడైతే ఇంకా మీరు భక్తి చేయాలన్నా ధర్మం చేయాలన్నా మీకు ఎవడు ఐ డ్రీమ్స్ టీవీలో కృష్ణుడి గురించి మాట్లాడేవాడు ఉండడు. మొత్తం ఎంటర్టైన్మెంటే ఉంటుంది. ఓకే. కాబట్టి ఇప్పుడే మనకి వస్తుంది, కాబట్టి ఇప్పుడే మనం సీరియస్గా తీసుకొని ఇప్పుడే మనం జపం చేసుకోవటం, గీత చదువుకోవటం. ఎందుకంటే మళ్ళీ అనుకోవచ్చు మళ్ళీ వచ్చే జన్మలో చూద్దాం. వచ్చే జన్మలో నువ్వు చూడొచ్చు, కానీ నీకు చెప్పేవాడు ఎవడు ఉంటాడు కదా. కలియుగం ముందుకు వెళ్తూ ఉంటే ధర్మం మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ ధర్మం మనకి ఈ మానవ జన్మ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మనకి మంచి విషయాలు తెలుస్తున్నాయంటే ఈ క్షణం మనం మంచి మార్గంలోకి వెళ్ళవలసింది. ప్రభుజీ, మీరు అసలు కలియుగం ప్రారంభమే అవ్వలేదు, ఇది సంధికాలం అంటున్నారు. కానీ ఈ మధ్య జరిగిన ప్రారంభమైనది కానీ పూర్తిగా కలి ప్రభావం లేదు ఇప్పుడు ఇంకా. ఓకే. కానీ చాలా మంది అసలు కలియుగం యుగాంతమే జరగబోతోంది అని చెప్పి ఇప్పుడు వచ్చిన భూకంపాలు, ఈ ప్రళయాలను చూసి అంటున్నారు కదా. టైం ఉంది, ఇప్పుడే లేదా? ఇంకా చాలా టైం ఉంది. ఇంకా 4 లక్షల పైన సంవత్సరాలు ఉంది కలియుగం అయిపోయేసరికి. దాంట్లో ఏమి ఇది లేదు. చాలా అన్యాయాలు పెరిగిపోతున్నాయి. ఇందాక మనం అన్నట్టుగా కలో దోష నిధే రాజన్, దోషములతో కూడుకున్నది కలియుగం. కానీ ఇందులో ఒక గొప్ప విషయం ఏంటి అంటే కీర్తనాదేవ కృష్ణస్య, భగవంతుడి యొక్క కీర్తన, భగవంతుడి యొక్క నామ జపం చేయటం చేత మనిషి తరించిపోతాడు. మిగతా యుగములలో తరించడం చాలా కష్టం. కలియుగంలో చాలా సులభం తరించడం. కేవలం భగవంతుడి యొక్క నామం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఇది షోడశాక్షర నామ్నాం కలికల్మషనాశనం నాతరపరతరోపాయ సర్వవేదేషు దృశ్యతి. హరిర్నామ హరిర్నామేవ కేవలం కలోర్నాస్తైవ నాస్తైవ గతిరన్యదా. ఇది శాస్త్రం చెప్పింది. ఈ కలియుగంలో తరించడానికి ఇంకొక మార్గం లేదు. హరినామమే మనకి శరణు. యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త కేశవం అని అంటారు. మిగతా యుగములలో చేసే దాన తప కర్మ క్రియలు అన్నిటి యొక్క ఫలితము కూడా కలియుగంలో కేవలం భగవన్నామం జపం చేయటం చేత వచ్చేస్తాయి. యదాప్నోతి తదాప్నోతి కలో సంకీర్త కేశవం. ఆ కృష్ణుడి యొక్క నామస్మరణ అన్నిటికంటే గొప్పది. కాబట్టి ఎన్ని రకాల ఆపదలు మనకున్నాయన్నా, ఎన్ని రకాల డిస్ట్రాక్షన్స్ ఉన్నాయన్నా, ఎవరైతే భగవన్నామాన్ని పట్టుకుంటాడో వాడికి ఎటువంటి తిరుగు లేనే లేదు. ప్రభుజీ, భగవంతుడు ఏదైనా ఆశిస్తాడు అంటే తను సృష్టించిన మనిషి నుంచి తాను ఏమైనా ఆశించడం అనేది జరుగుతుందంటారు? ఆశిస్తాడు. ఏం ఆశిస్తాడు? ఏ వస్తువుని ఆశించడు, మనస్సుని ఆశిస్తాడు. భగవంతుడికి ఏమీ అవసరం లేదు. భగవాన్ ఆయన అంటారు ఏది భగవంతుడికి అవసరం లేదు, మనస్సు భగవంతుడికి అవసరం. ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళకి ఏంటి, మన డబ్బులు అవసరం, మన అందం అవసరం, మన పలుకుబడి అవసరం, మన వస్తువులు అవసరం, మన ఇల్లు అవసరం. కానీ ఎవరినైనా మీరు అన్నారనుకోండి, మేము ఇప్పటి నుంచి మీరు ఇంట్లోకి వెళ్ళి చెప్పారనుకోండి, మేము వంట చేయను, జాబ్కి వెళ్ళను, ఏమీ చేయను, కానీ 24 గంటలు మీ గురించే ఆలోచిస్తూ ఉంటాను, నిన్నే ప్రేమిస్తూ ఉంటాను అని అంటే ఏమంటారు మీ ఇంట్లో వాళ్ళు? చాలా బ్రహ్మాండం అమ్మా అంటారా? అనరు. ఏమంటారు? పిచ్చి పట్టింది దీనికి ఏదో అయింది అంటారా?
మీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని అనుకోండి, అయ్యా నేను నీకేం పూజ పునస్కారం ఏం చేయలేను తండ్రి, కానీ 24 గంటలు నిన్ను మనసులో స్మరించగలుగుతా అంటే భగవంతుడు ఏమంటాడు, నువ్వే నాకు కావాలి అంటాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ వస్తువులు అవసరం, అవును. భగవంతుడికి మనస్సు అవసరం. మనం ఏం చేస్తున్నా, ఆ మనస్సు కూడా ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళకి ఇస్తున్నాం. కాబట్టి మనము ఈ ప్రపంచంలో ఉండేటప్పుడు మన బాధ్యతలు నిర్వర్తిస్తూ మన మనసుని భగవంతుడికి ఇవ్వాలి. అట్లా అని చెప్పి భగవంతుడికి నాకు ఏది వద్దని చెప్పి ముందు కూర్చొని ధ్యానం చేస్తే బ్రతకలేం కదా ప్రభుజీ, అన్ని కావాలి అలా కదా. బ్రతకమని చెప్పాడా కృష్ణుడు? భగవద్గీతలో అర్జునుడు అదే అన్నాడు, నేను వెళ్ళిపోతాను సన్యాసం తీసుకుంటాను. కృష్ణుడు అన్నాడు, మా మనుస్మర యుద్ధ నన్ను గుర్తుపెట్టుకుంటూ యుద్ధం చేయాలి నీ కర్తవ్యము అని అన్నాడు. ఓకే. కాబట్టి మనం మన బాధ్యతలను నిర్వర్తిస్తూ భగవంతుణ్ణి గుర్తుపెట్టుకోవాలి, భగవంతుణ్ణి స్మరిస్తూ చెయ్యవాలి. ఇది తత్వం. మనం నిత్యం ఎన్నో రకాల మాటలు మాట్లాడుతుంటాం, ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు. ఈ మాట్లాడే మాటలు సత్యమే పలకాలి, అబద్ధాలు ఆడకూడదు అని చెప్పి అంటుంటారు. కానీ చాలామంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అయితే భగవంతుడికే తప్పలేదు అబద్ధాలు ఆడటం, మానవ మాత్రం మనకెంత, కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అంతటి వాడే అబద్ధాలు చెప్పాడు అని చెప్పి కొంతమంది అంటుంటే విన్నాను. నిజంగా కృష్ణుడు అబద్ధం ఆడా? అబద్ధం ఆడటానికి వీళ్ళు ఒక సాకుగా అది తీసుకుంటున్నారా అంటే ఏం చెప్పారు? అబద్ధం అంటే నిర్వచనం ఏంటో తెలుసా అండి? భగవంతుడు ఏదైతే చెప్పాడో దానికి విరుద్ధంగా చెప్పటమే అబద్ధం చెప్పటము అని అర్థం. ఓకే. భగవంతుడు ఏదైనా మాట్లాడాడు అంటే అది అబద్ధం అవ్వదు. ఆయన సత్యం, ఆయన స్వరూపమే సత్యం. అవును. భగవంతుడి కంటే పెద్ద సత్యం ఇంకొకటి లేదు. లేదు. ఆ సత్యం అబద్ధం ఆడినా సత్యమే అవుతుంది. కాబట్టి భగవంతుడు ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు ఏం చెప్తాడో అది ధర్మం అవుతుంది. భగవంతుడు మనకి అపరెంట్గా అబద్ధం ఆడాడు అనన్నా సరే ధర్మ సంరక్షణ కోసము, లోక పరిపాలన కోసము అంటాడు. కానీ మనలాగా మన స్వార్థం కోసం మన తప్పులు పక్కన పెట్టుకోవడానికి అనరండి. అవును. ఒక వ్యక్తి ఎందుకు అబద్ధం ఆడతాడు? వాడు చేసిన తప్పుని ఇది చేసుకోవడానికి, కప్పిపుచ్చుకోవడానికి. కానీ భగవంతుడు అలా చేయలేదండి. భగవంతుడు ఏదన్నా చేశాడు అని అంటే దాని వెనకాల ఎంతో రీజన్ ఉంటుంది. అంతేగాని నేను కూడా భగవంతుడు ఆడాను కదా అని నేను కూడా చేశాను అనుకోండి, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అవుతుంది. అవును. కాబట్టి మన వాళ్ళకి అన్ని చెడు పనులను సమర్థించుకోవడానికి భగవంతుడి పైన బాణాలు వేసేవాళ్ళు ఫస్ట్ అసలు భగవత్ తత్వం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మీరు ఒక సిగ్నల్ దగ్గర నించున్నారనుకోండి, మీ దగ్గర సిగ్నల్ దగ్గర ఉన్నారు, మీకు రెడ్ లైట్ పడింది, ఆగారు. ఒక సీఎం, చీఫ్ మినిస్టర్ కాన్వాయ్ పోతుంది, ఆయన జుమ్ 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 అని కార్లు వెళ్ళిపోతాయి. హే వాడు ఎందుకు వెళ్తున్నాడు, నేను కూడా వెళ్తానని మీరు కూడా వెళ్ళారనుకోండి, మిమ్మల్ని తీసి బొక్కలు పడేస్తారు. అంతే కదండి. కాబట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నియమం ఉంటుంది. ఆ నియమాన్ని ఆచరించడంలో గొప్పగా ఉంటుంది. కానీ పక్కన వాడి నియమాన్ని వాడెందుకు ఆచరించట్లేదు? ఇప్పుడు చూడండి, మీరు చాలా ఆశ్చర్యం ఏంటంటే గుళ్ళల్లో లైన్లలో నించుంటారు జనాలు. ఎప్పుడైనా విఐపీలు కానీ ఎవరైనా కొందరు ఫాస్ట్గా వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళని చూసి వీళ్ళందరూ ఒకటే, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు తొందరగా అయిపోతుంది, మాకు అవ్వట్లేదని గోలబెట్టేస్తుంటారు. చూసారా టీవీలలో కూడా ఇలాంటి వీడియోలు చూస్తాం. మాకు అనిపిస్తుంది, సరే అయ్యా నీకు వాడు 2 నిమిషాల్లో వచ్చేస్తాడు, దర్శనం చేసుకొని 2 నిమిషాలు వెళ్ళిపోతాడు. నువ్వు అరగంట సేపు 2 గంటల సేపు ఆ ఆలయంలో ఉండే చక్కటి ఆ పాజిటివ్ స్పిరిచువల్ వైబ్రేషన్ని అబ్జర్వ్ చేసుకునే ఒక అవకాశం నీకు వచ్చింది. ఒక గీతో, భాగవతమో, ఒక విష్ణు సహస్రనామమో, ఏదో ఒకటి భగవన్నామమో, కృష్ణ గోవింద రామ నారాయణ అనుకోకుండా ఆ ఆలయంలో ఉండే ఆ పవిత్రమైన ఎన్వైరన్మెంట్ని పాడు చేసే విధంగా ఒకళ్ళపైన ఒకళ్ళు అరుచుకోవటాలు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మేము టికెట్ కట్టాము, వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ గోల్ అసలు ఎంత విచిత్రమో చూడండి. అవును. వాడు అదృష్టవంతుడా, వీడు అదృష్టవంతుడా? మీరు చెప్పినట్టుగా చూస్తే వీళ్ళే అదృష్టవంతులు కదా, చెప్పండి. కానీ ఓపిక తక్కువ కదా ప్రభుజీ. అలాంటి అసలు భగవంతుడు నేర్పించేది ఓపిక. ఆలయంలో ఓపిక పట్టిన వాడు జీవితంలో ఏం ఓపిక పడతాడు చెప్పండి? అవును. ఈ వ్యక్తి ఏమన్నా ప్రైమ్ మినిస్టరా తొందరగా వెళ్ళిపోయి దర్శనం చేసుకోవడానికి? లేదు. సరే అయ్యా, బిజీ, అందరూ బిజీ ఈ ప్రపంచంలో, కానీ నీకు ఒక అదృష్టం వచ్చింది కదా, నువ్వే వేరే వాళ్ళని చూసి మనకెందుకు, వేరే వాళ్ళతో పోలికెందుకు? వాళ్ళు వెళ్ళారు దర్శనానికి, సరే భగవంతుడికి ఇష్టం లేదేమో ఎక్కువసేపు ఈయన నా ముందు కనిపించద్దు, తొందరగా పంపించేస్తాడు. కానీ నీ పైన ప్రేమ ఉందేమో, నిన్ను ఎక్కువసేపు చూసుకోవాలనుకుంటున్నాడేమో. కాబట్టి మాకు చాలా బాధేస్తుందండి ఎక్కడైనా ఆలయంలో ఆ ఫైటింగ్ నేచర్ ఎప్పుడైతే వచ్చేస్తుందో, అది మొత్తం ఆ అట్మాస్ఫియర్ని పాడు చేసేస్తాం.
కాబట్టి భగవంతుడితో మనకొద్దు, వేరే వాళ్ళతో పోలికొద్దు. మనము మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. నేను ధార్మికంగా ఉన్నానా? ఆధ్యాత్మికత సనాతన ధర్మంలో వేరే వాళ్ళతో కంపారిజనే ఉండదు. నా జీవితాన్ని నేను భగవంతుడికి ఎలా సమర్పణ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యేది నువ్వు ప్రిపేర్ అవుతావు, కానీ పక్కన వాడు అది ఆ చాప్టర్ వదిలేశాడు కాబట్టి నేను కూడా వదిలేస్తున్నాను, చెప్పని వాడు ఇది చేస్తున్నాడు కాబట్టి నేను కూడా అది చేస్తున్నాను. నీ ప్రిపరేషన్, నీ కాన్ఫిడెన్స్ నీది, నీ ఎగ్జామ్, నీ పర్ఫార్మెన్స్, నీ రిజల్ట్, నీ భవిష్యత్. అలానే ధర్మానికి వచ్చేసరికి నేను భగవంతుడికి ఆన్సరబుల్. ఒకరోజు భగవంతుడి ముందు నించున్నప్పుడు నేను చెప్పాలి సమాధానం. ఎంత అబద్ధం ఆడకుండా నేనున్నాను, ధర్మాన్ని ఆచరిస్తూ నేనున్నాను, శౌచం నేను పాటించాను. కృష్ణ, యు ఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్ ఎక్సెప్ట్ గాడ్. ఇది గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, వేరే వాళ్ళని మనం ఏమనం, ప్రశాంతంగా మన జీవితాన్ని చక్కగా మన మంచి భక్తి మార్గంలో ఉండగలుగుతాం. అవును, నిజంగా ప్రతి ఒక్కరూ అంటే ఇంత జ్ఞానంతో ఆలోచిస్తే తప్ప ఆ వెయిట్ చేస్తున్నాము అనేది భగవంతుడు నిజంగా మీరు చెప్పినట్టు ఎక్కువసేపు నన్ను అలా భగవంతుడు ఉంచాలనుకున్నాడేమో, నాతో అలా పలికించాలనుకున్నాడేమో నామస్మరణ అనే ఆలోచన చేస్తే గనక కదండి మనకి నచ్చే వాళ్ళని అంటే హే ఎల్లకెళ్ళకెళ్ళ కొంచెం కూర్చో అంటాం కూర్చోమంటాం. కదా. అవును, అలానే భగవంతుడి దగ్గర కూడా కదండి భావన అండి. మనసులో ఏదైనా భావన ప్రధానం. భావన మంచిగా ఉన్న వాడికి జీవితం అంతా బాగా కనిపిస్తుంది. ఆ భావన లేనివాడు జీవితంలో ఎక్కడ చూసినా సరే వాడు తప్పునే ఎత్తుకుతాడు. అవును, కాబట్టి భగవద్గీత చదవటం వల్ల ఏమవుతుంది అంటే మన భావన శుద్ధీకరణ జరుగుతుంది. వీ కెన్ థింక్ పాజిటివ్లీ. జీవితాన్ని ఒక కరెక్ట్ పర్స్పెక్టివ్లో మనం చూడగలుగుతాం.